కౌశికి వాళ్ళ అత్త గుడికి వస్తారు. జయదాత్రి వాళ్ళు కౌశికి వాళ్ళు కూడా గుడిలోనే ఉంటారు. అయితే కౌశికి వాళ్ళ అత్తగారు ప్లాన్ చేస్తారు బాబుని కిడ్నాప్ చేయాలని. రౌడీలను తీసుకొని వస్తారు. వచ్చి రౌడీలతో ఇలా మాట్లాడతారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కౌశికి చేతుల్లో బిడ్డ లేడన్న విషయం తెలిసేలోపే బిడ్డను మీరు కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి రౌడీలను పురమాయిస్తుంది. అలాగే అని రౌడీలు కూడా వెళ్తే అప్పుడే కౌశికి బిడ్డను ఎత్తుకొని ఇట్లా అటు వెళ్తుండగా కౌశికి కళ్ళల్లో కుంకుమ కొడతారు. కుంకుమ కొట్టి కళ్ళల్లో ఇట్లా తుడుచుకునే లోపే చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని రౌడీలు వెళ్ళిపోతా అంటే కౌశికి ఏ నా బిడ్డ అని చెప్పేసి నా బిడ్డ బాబు బాబు అని చెప్పి అరుస్తా అంటే అందరు వెనక్కి తిరిగి చూస్తారు. చూసి జయదాత్రి వచ్చి అంటారు కదా, వదిన ఏమైంది వదిన. కేదార్ అంటే అక్క ఏమైంది అంటే నా బాబుని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు జయదాత్రి, కేదార్ నా బాబుని ఎవరో తీసుకెళ్తున్నారని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే జయదాత్రి వాళ్ళని చూస్తే పిల్లోడిని ఎత్తుకొని రౌడీలు పారిపోతా అంటే జయదాత్రి పద కేదార్ అని చెప్పేసి వాళ్ళ వెంట ఉరుకుతుంటే వాళ్ళు అట్లనే వెళ్ళిపోతా అంటే ఒక ఆమెకు పొయ్యి తగులుతాడు. మరి ఆవిడ ఎవరో ఏమో తెలియదు. ఆవిడ ఇలా చూస్తుంది. ఇక కేదార్ వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటాడు అమ్మవారికి. మా అక్క కొడుకు యుద్ధం చేసి రావుతో గెలిచి ఈ భూమి మీదకి వచ్చాడమ్మా, ఆ ప్రాణాన్ని నువ్వే ఎలాగైనా కాపాడాలమ్మా అని దేవుడిని అమ్మవారిని వేడుకుంటా అంటాడు. మరి నిజంగానే అమ్మవారి రూపంలో ఉండి ఆ రౌడీకి తగిలిన ఆమె కాపాడుతుందా పిల్లోని, లేకపోతే బాబు నిజంగానే కౌశికి దూరం అవుతాడా, లేదా జగదాత్రి కేదార్ ఉండగా బాబు కిడ్నాప్ అవనిస్తారా? అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.